హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి క్యాబేజీ ఆలుగడ్డ కాంబినేషన్ కూర చాలా బాగుందండి. అసలు తిననోళ్ళు కూడా ఈ ఆలుగడ్డ వేసి క్యాబేజీ వండితే ముద్ద మిగలకుండా తింటారు. చాలా బాగుంటుంది. నేను వండిన స్టైల్లో మీరు వండండి ఒకసారి. మీరు ఇలా ట్రై చేయండి. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కరివేపాకు కూడా వేసేసి వేయించుకోవాలి. ముందుగా నేను ఉప్పు నీళ్ళలో వేసానండి ఆలుగడ్డల్ని, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇది త్వరగా మగ్గాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసి 1 నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనిస్తే త్వరగా మగ్గుతాయి ఆలుగడ్డలు. చూడండి, మంచిగా మెత్తగా అయిపోయాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లగాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. క్యాబేజీ కూడా చాలా మంచి పోషకాలు ఉన్నాయి. ఆలుగడ్డ ఇంకా మంచిది మనకు తెలుసు కాబట్టి ఈ రెండింటిని కాంబినేషన్లో వండితే చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా మనం కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. క్యాబేజీ కూరలోకి నేను ఇలా దంచి వేసానండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ధనియాల పొడి, జీలకర్ర, కారం 2 స్పూన్లు, ఎల్లిపాయలు ఒక 6-7, వీటిని మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దంచి ఈ కారాన్ని ఈ కూరలో వేసినట్టు ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఎల్లిపాయ, క్యాబేజీ, ఆలుగడ్డ ఇలా ఎల్లిపాయ కారంతో వండితే చాలా బాగుంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. తిననోళ్ళు కూడా క్యాబేజీ కూర ఇలా చేస్తే కంపల్సరీగా తింటారు. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత కొత్తిమీర, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి మొత్తం కలుపుకొని మీ లో ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతేనండి. ఎల్లిపాయ కారంతో ఆలుగడ్డ క్యాబేజీ కాంబినేషన్లో వండితే ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని చపాతీలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.